సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1 వచనం నుంచి 30 వచనాలు ఉన్నాయండి. సంపూర్ణ జీవితం మీరు సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1 వచనం. ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించను, దాని వశమైన వారందరూ జ్ఞానము లేని వాడు. ఎంతమంది మాట ఎవరైతే దాని విషయం ఉన్న వాళ్ళు ఏమంటారు? జ్ఞానం ఉన్న వాళ్ళు బాగా ద్రాక్షరసము వెక్కిరింతలు పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించను. ద్రాక్షరసం బట్టి సంపేది అంటే ద్రాక్షరసం తాగడం చాలా తెలుగు. అదే సినిమాలో ఒక పాట మందు గుడితో వాకుని మహాపడి దేవుడు ఏమన్నాడు? ద్రాక్షరసం ఎగిరితో చేయడం, మద్యము అల్లరి పుట్టించడం, దాని విషయంలో బాగా జ్ఞానం జ్ఞానం లేదండి. జ్ఞానం ద్రాక్షరసం మనకు జ్ఞానం మొత్తం మన జ్ఞానం తెలిసిపోతుంది. తాగుతున్నారు మన మీద వాళ్ళకి దేవుడు చెప్తున్నారు. సరే ఎందుకు వచ్చింది? రాజు ప్రభుత్వము సింహాసనం రాజులకు మోసం చూపించేవాడు తనకు ప్రాణం కోసం తెచ్చుకొస్తున్నాడు. ఎంతమంది మాట్లాడి ఆ రాజు ఎలాంటి సింహ గర్జన ఉంటుందంట. ఆ రాజులకు గౌరవం చూపించేవాడు తనకు ప్రాణం కోసం తెచ్చుకొస్తున్నాడు. చాలా మంది గౌరవాలు ఉంటారు. నదులకు ఘనత మోసపడిన ప్రతి వాడు గౌరవించారు. చాలా మంది ఆచార్య మధ్య కలహాలు, అవసరం కదండి. గ్రామం మధ్య కలహాలు, రైతుల మధ్య కలహాలు, రాష్ట్రాల మధ్య కలహాలు, ఏమండి ప్రాంతాల మధ్య కలహాలు, గొడవలండి. ఒక ఇంట్లో 4 గురించి 5 గురించి 6 గురించి 7 గురించి అందరూ ఉంటున్నారు. ఎవరు ఆలోచన దేవుడు చెప్తున్నాడు. అలా అంటే గణపతి ఏమంటున్నాడు? మోసపడిన ప్రతి వాడు పౌరుని కోరు. 4వ వచనం. విత్తులు పెళ్లి కాలమున సోమని దొన్నడు. పూతకములు పంటను చూసి వాడు విచారించినప్పుడు వారి ప్రాణములకు ఏవి దొరుకును, వారి ప్రాణములకు ఏవి లేకపోవడం. అంటే అంటే దేని గురించి చెప్తున్నాడు? మన పంట గురించి చెబుతున్నాడు. అలాగే దేవుని నమ్మకం గురించి కూడా చెప్తున్నాడు అండి. సోమరి నేను సేవ చేయాలంటే దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొని దేవుని పిల్లలకు చెప్పాలి. వచ్చేసరికి పంటల గురించి వాళ్ళు విచారించినప్పుడు వారికి ఏమీ లేకపోవడం. ఏ టైంలో మరి మీరు విత్తనాలు వేయాలో తెలుసు రైతులకి. ఆ సమయంలో వాళ్ళకి విత్తనాలు వేసి పూర్వకాలం వచ్చేసరికి బాగా పంట ఉంటుంది. మా గడుపులు కూడా నిండుతాయి. ఇలా దేవుడు ఆత్మీయంగా చెప్పాడు, శరీరంగా చెప్పాడు. అలాగే 5వ వచనం. నరుని హృదయంలోని ఆలోచనలో నీలం వంటివి వివేకముని పైకి చేరుకున్నాను. మంచి మాట. నరుల హృదయాలు చూసినంత లోతు నీలం వంటి పంట తెలివైన చేసినంత కానీ దాన్ని పైకి తీసుకుంటాడంట. అంటే చేరు అంటే సమయం వచ్చినప్పుడు దానిని పైకి తీసుకుంటాడంట. అలాగే 6వ వచనం. దయగల వారిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడదు తమ్ముడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం 1వ వచనం నుంచి ఇప్పటి వరకు 6వ వచనం చెప్పాను, చూసుకోండి. ఇప్పుడు వచ్చినట్టు ఉన్నాము. 7వ వచనం. యథార్థ వర్తనుడు నీతిమంతులు పిల్లలు వారి తదనంతరం ధన్యులగుదురు. 8వ వచనం. న్యాయ సింహాసనశీలుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టని. ఎంత మంచి మాట అండి. న్యాయ సింహాసనశీలుడైన రాజు ఏం చేస్తానంటండి? తన కన్నులతో చెడుతనం చూడలేక చెదరగొట్టేస్తానంట. అలాగే 9వ వచనం.
నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతి ననుకొనదగిన వాడు ఎవడు? ఎంత మంచి మాట అండి. నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను, పాపమును పోగొట్టుకొని నేను పవిత్రుడనైతి ననుకొనదగిన వాడు ఎవడని దేవుడు అడుగుతున్నాడు. ఎవరున్నామండి? మన హృదయం అంతా పాపంతో నిండిపోయి ఉంటుంది, అంతే కదండి. మన హృదయంలో ఉన్న పాపం పోవాలంటే నువ్వు బాగా బైబిల్ చదువుకుంటే పాపం పోద్ది. పాపం పోవాలంటే పాపం పోతే మన హృదయం ఏమైపోయింది? పరిశుద్ధంగా అయింది. అలాగే 10వ వేరు వేరు తునికరాలను వేరు వేరు తుంచములను ఈ రెండును యెహోవాకు హేయములు. అలాగే 11వ బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, తన చేష్టల వలన దేవుని ప్రయత్నించాడు. ఎవడు నా హృదయం శుద్ధమైనదో కాదు, మీ హృదయం శుద్ధమైనదో కాదు ఎలా తెలిసిద్దండి? చేష్టలు అంటే నువ్వు చేసే పనులను బట్టే నీ హృదయం శుద్ధంగా, అంటే హృదయం శుద్ధంగా ఉందో లేదో నీకు తెలిసిపోతుంది. నా హృదయం శుభ్రంగా ఉందో లేదో నాకు తెలిసిపోతుంది. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదు, యథార్థమైనదో కాదు, తన చేష్టలు చేసే పనులను బట్టి నీ హృదయం ఏంటో తెలిసిపోతుంది. వినగల చెవి, ఏమండి 12 వినగల చెవి, చూడగలిగిన కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసింది. ఎంత మంచి మాట. దేవుని వాక్యాన్ని వినటానికి చెవిని ఎవరు చేశారంటండి? దేవుడు. వినగల చెవి, చూడగలిగిన కన్ను. దేవుడు చేస్తే చూడగానేవి మనం ఈ కళ్ళతో చూస్తున్నాము, వినకూడనివన్నీ ఈ చెవులతో వింటున్నాము. 13 లేవికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందదు. ఎంత మంచి మాట అండి. కొంతమంది లేవికి భయపడి నిద్రపోతారంటండి. లేవికి భయపడి చాలా మంది నిద్రపోతుంటే నేను ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటానండి. నిజంగా వీళ్ళు ఎందుకు నిద్రపోతారు? లేవికి భయపడి. వద్దు, దేవుడు చెప్తున్నాడు లేవికి భయపడవద్దు. లేవికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టు, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందదు. ఎంత మంచి మాట అండి. 14 కొనువాడు జబ్బుది అనను, అవతలికి వెళ్ళి దాన్ని మెచ్చుకొనను. ఎంత మంచి మాట అండి. కొనువాడంట ఇది బాగలేదు అంటున్నాడు. తర్వాత అవతలికి వెళ్ళిన తర్వాత అదే బాగుందని మెచ్చుకుంటాడంట. అలాగే 15 బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. ఎంత మంచి మాట. తెలివిని ఉచ్చరించు పెదవులు అంట ఏమన్నాడు దేవుడు? అమూల్యం. తెలివిని ఉచ్చరించంటే దేవుని మాటలు చెప్పే పెదవులు అమూల్యమైన సొత్తు అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. అలాగే 16 అన్నిని కొరకు కూటబడిన వారి వస్త్రం పుచ్చుకొను, పరుని కొరకు వారిని పొదువ పెట్టించను. అలాగే 17 మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండటం, చివరికి వారి నోరు మట్టితో నింపబడును. ఎంత మంచి మాట అండి. 18 ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపడును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము. ఎంత ఉద్దేశంలో దేనితో స్థిరపడతాయండి? ఆలోచన, దేవుని ఆలోచన చెప్పే ఆ వివేకము కలిగిన నాయకులు ఉంటే ఉద్దేశంలో ఆలోచన చేత స్థిరపరచబడతాయంట. ఏమండి? ఎంత మంచి మాట. వివేకము గల నాయకుడవై యుద్ధం చెయ్యి. నాయకుడికి ఏముండాలండి? నాయకుడు అంటేనండి రాజకీయ నాయకుల గురించి కాదు దేవుడు చెప్పేది, పాస్టర్ గారి గురించి. పాస్టర్ గారికి ఏముండాలంటే తెలివి, వివేకం. దేవుడిచ్చే వివేకం ఉంటే వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు. ఎవరితో చేయాలి యుద్ధం? ఎవరిదామా? మనుషులతోనా? కాదు, మనుషులను పట్టి పీడిస్తున్న యుగ సంబంధమైన దేవత అనగా సాతాను. మనుషులను పట్టి పీడిస్తున్నాడు, వాడు కనబడ్డాడు. కానీ చేయరాని పనులన్నీ వాడు మనలో ఉండి మన చేత చేస్తున్నాడు. వాడితో యుద్ధం దేవుడు చేయమనింది. వివేకము కలిగిన నాయకుడిపై యుద్ధం చెయ్యి. వాడు ఏం చేశాడు తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. నువ్వేం చేయాలో తెలుసా? 2 అంచులు కలిగిన ఈ కత్తితో వాడితో యుద్ధం చేయమన్నాడు దేవుడు. ఎంత మంచి మాట అండి. అలాగే 19 కొట్టేవాడికి ఇరుగువాడు వాడు పరుడు బయట పెట్టును, కావున వదల రోజుల జోలికి పోకము. ఎంత మంచి మాట అండి.
కొండెగాడ తిరుగు ఎవరైతే కొండెగాడ తిరుగుతున్నాడు వాడు పడుకుంటే ఏం చేస్తారండి? ఓవర్ ఇంటి పక్కన ఉండి బైబుల్ చదువుకొని వాకింగ్ విని అలాంటి ఆలోచనలు ఏముంటామండి కొంతమందికి. కొండ చెప్పుకుంటూ అంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఈ ఇల్లు తిరుగుతుంటారంట. వాళ్ళు ఏం చేస్తారండి? కొండెగాడు తిరుగుతున్నాడు వాడు బొడలకుంటూ బయట పెట్టును కావున వదలబోతులు వదలుతా ఉంటారు. ఇంకా కొంతమంది వదలబోతున్న జోలికి పోము. అలాగే 20 అవుతుంది. తన తల్లినైనను దూషించి వారి దీపము కావు చీకటిలో ఆరిపోవును. ఎంత మంచి మాట అండి. తన తల్లినైనను దూషిస్తే దేవుడు ఏ శిక్ష అన్నాడు? వాని దీపము కాల్చి అంటే మధ్యలో చచ్చిపోతాడని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఎంత మంచి మాట అండి. అలాగే 21 వచ్చిన మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తొదకు దీవెనను అందక పోవును. అలాగే 22 వచ్చిన కీడు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుము, ఆయనే నిన్ను రక్షించును. అలాగే 23 వచ్చిన వేరు వేరు తులికరాలను యెహోవాకు గేయము, దొంగ త్రాసు అనుకూలమైనది కాదు. 24 వచ్చిన ఒకరి నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోతున్నది ఒకటి ఎట్లు తెలుసుకోను. అలాగే 25 వచ్చిన వివేచింపక ప్రతిష్ఠితములని మొక్కుబడిన తర్వాత దాని గురించి విచారించుటను ఒకరికి ఉరియగురు. ఎంత మంచి మాట అండి. 26 వచ్చింది జ్ఞానము గల రాజు తన కన్నులతో జ్ఞానము గల రాజు భక్తిహీనను చెదరగొట్టును, వాని మీద చక్రము తొలగించును. ఎంత మంచి మాట అండి. 27 వచ్చింది నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ పరిశోధించును. 28 వచ్చింది కృపా సంఖ్యను రాజును కాపాడును, కృపను అతని సింహాసనము స్థిరపరచబడును. ఎంత మంచి మాట అండి. 29 వచ్చింది యవనస్తుల బలము వారికి అలంకారము, తలనెల వృద్ధులకు సౌందర్యము. ఎంత మంచి మాట అండి. యవనస్తుల బలం అంటే వాళ్ళకి ఏంటంటే అలంకారాలు. చాలా మంది ఇప్పుడు యవనస్తులు ఏదైనా ఫిక్స్ బ్యాగ్స్ ఏమంటే టీవీలలో ఫోన్లలో వస్తుంటాయి. ఇక్కడ కండలం కళ్ళ తిరిగి ఇక్కడ సిక్స్ బ్యాగ్ ఏది చూపిస్తుంటారు. సినిమా హీరోలు కానివ్వండి, మామూలుగా బాడీ బిల్డర్ కానీ. దేవుడు చెప్పాడు ఏమని? యవనస్తుల బలం వారికి అలంకారం, తలనెల వృద్ధులకు అందం అన్నాడు దేవుడు. చాలా మంది వృద్ధులు కూడా ఈ మధ్య రంగేస్తుంటాయి. దేవుడు సౌందర్యం అన్నాడు. ఇంకా సరే 30 వచ్చింది గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమంతయు చెదరగొట్టును. అంతే కదండి. గాయములు చేయి దెబ్బలు అంటే కదండి బైబిల్లో మాట ఉంటుందండి. మేలు కోరి స్నేహితులు, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 4-5లోనో ఎందులో ఉంటుందండి. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును, ఆ పగవాడంట లెక్కలేదని ముద్దులు పెడతాడు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? నీ హృదయాన్ని గాయపరుస్తాడు. ఎందుకు గాయపరుస్తాడు తెలుసా? నీ అంతరంగంలో ఉన్న చెడుగా పోతుందని దేవుడు చెప్పాడు. ఎవరిని? దేవుడి మాటలు మనల్ని ఏం చేస్తారండి? ఏం చేస్తారమ్మా? దేవుడి మాటలు మనల్ని బలపరుస్తాయి, దేవుడి మాటలు మనల్ని ధైర్యపరుస్తాయి, దేవుడి మాటలు మనలను సన్మార్గంలో నడిపిస్తాయి, దేవుడి మాటలు మనకు బహుధైర్యాన్ని ఇస్తాయి, దేవుడి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి, దేవుడిలో మనలను చక్కగా నిలబెడతాయి దేవుడి మాటలు. కనుక మీరందరూ ఏం చేయాలి? చదువుతున్న వాళ్ళు బాగా బైబిల్ చదువుకోవాలని దేవుడు ఈ రోజు నా చేత ఇలా చూడకుండా నాకు నేర్పించి ఈ మధ్య నిలబెట్టి చెప్పిస్తున్నాడు. మీరు కూడా బైబిల్ ఇలాగే చదువుకోవాలని.